లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి కీర్తనలు 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడిన వారికి, ఆయన సిలువ నీడకు వచ్చిన వారికి దేవుడిచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, జీవవాక్యము. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం మన చేతికి ఇచ్చినాడు. ఈ గ్రంథమును ఎట్లా అంటే దివారాత్రం ధ్యానించాలంటున్నాడు. ఒక మనిషి ఎవరమైనా ఏమనుకుంటామంటే కష్టపడి ఏదో సాధించాలనుకుంటాం. చాలామంది ఏదన్నా సాధించిన, నేను కష్టపడి సాధించిన, నేను ఎంతో ప్రయాసపడ్డా, లేకుంటే ఇంకెన్ని చేసినా, వాళ్ళు ఎంతమందిని ముంచినా, ఎంతమందిని మోసం చేసినా, ఎంతమంది దగ్గర కుయుక్తి, ఎంతమంది కుట్రలు చేసినా బయటికి ఏం చెప్తారంటే నేను కష్టపడి పైకి వచ్చినా అని చెప్తారు. చాలామంది నీతిగా ఉండరు. కొంతమంది ఉండొచ్చు నీతిగా, చాలామంది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో, అంటే సేవ చేసేటోళ్ళైనా, బోధ చేసేటోళ్ళైనా, విశ్వాసులైనా, సంఘంలో ఉన్నలైనా ఇట్లాంటి అనుభవాల్లో ఏదో ఒకసారి ఎవరినో ఒకరిని మోసం చేయడం, ఏదో ఒకసారి ఎవరినో ఒకరిని అన్యాయంగా ప్రవర్తించడం జరుగుతుంది. కానీ ఈ క్రైస్తవత్వం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము నిర్దోషమైన మార్గం, ఎంతో నీతియుక్తమైన మార్గం, ఎంతో పవిత్రమైన మార్గం, ఎంతో పరిశుద్ధమైన మార్గం. ఇది ఇక్కడ వరకు అంటే గమ్యానికి తీసుకుపోయే మార్గం. చాలామంది అనుకుంటారు, నేను చేసేది అభివృద్ధి వస్తలేదు, నేను ఎంతో ప్రయాసపడుతున్నా, ఎంతో కష్టపడుతున్నా, ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎన్నో ప్రణాళికలు వేసుకున్నా, నా యొక్క యోచనలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఎంతోమంది సలహాలు తీసుకున్నా, ఏవి ఫలవంతంగా లేవు అని చాలాసార్లు మనం బాధపడుతుంటాం కదా. ఒక చక్కని మార్గం యేసుక్రీస్తు ప్రభు మనకు చూపిస్తున్నాడు. ఏమనంటే, ఈ జీవ గ్రంథమును ధ్యానించు, ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. ఏం చేయాలంట? ఇవన్నీ చేయొద్దు. మనం ఏం చేస్తామంటే రోడ్ల మీద కూర్చొని టైం పాస్ చేస్తుంటాం. కానీ ఇవన్నీ చేయొద్దు. అంటే ఇవన్నీ చేయకుండా ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రం అందు, ఆయన దేవుని వాక్యం అందు ధ్యానం కలిగి ఉంటే ఏమవుతుందంటే ఒక చక్కని మాట, ప్రపంచంలో ఏ ఒక్కరు ఇవ్వని ఎస్యూరెన్స్, అంటే ఒక నిశ్చయత ఇచ్చే ప్రభు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు అంటే 3వ వచనం చివరిలో, అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు చేసేటివి ఫలవంతంగా లేవు అని ఇన్ని రోజులు దుఃఖపడ్డావో, బాధపడ్డావో, వ్యసనపడ్డావో, వేదన పడ్డావో, ఈ ఉదయమున దేవుడు నీతో, నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని, ఆయన రక్తంతో కడగబడి, ఆయన సంఘంలో నాటబడిన వ్యక్తిగా నీవు నేనుండి ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు, ఆయన వాక్యమును నిరంతరం ధ్యానిస్తూ చదువుతూ ఉన్న మనకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసినదంతా సఫలమవుతుంది అని చెప్పినాడు. ఎంతోమంది ఆశీర్వదిస్తుంటారు మనల్ని నిండు మనసుతో, అది కానీ ఆశీర్వాదాలు కానే కావు. ఆశీర్వదించిన హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. మనకు ఆ న్యూ ఇయర్ అనేది ఆ కొత్త సంవత్సరం రోజు చెప్తారు హ్యాపీ న్యూ ఇయర్ అని. ఆ సంవత్సరం మనకు హ్యాపీగా ఏముండకపోవచ్చు. మనకు హ్యాపీ బర్త్డే అని చెప్తారు. మన బర్త్డే ఆ ఒక్కరోజు హ్యాపీగా ఉంటాం మేము, మిగతా రోజులు మనకు హ్యాపీగా ఉండదు. మన బర్త్ అంటే మన జన్మ మనకు హ్యాపీగా ఉండకపోవచ్చు. మన పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు. మన పెళ్లి చేసుకున్నాక ఆ పెళ్లి చేసుకున్న కుటుంబ జీవితం సంతోషంగా ఉండకపోవచ్చు. ఇవన్నిట్లో అవకతవకలు ఉండొచ్చు. కానీ ప్రభు సెలవిచ్చే మాట ప్రకారం మాత్రం చేస్తే ఆయన ఏమంటారు? అతడు చేయనంత సఫలం. ఇది ఖచ్చితం, ఇది గ్యారంటీ. ఇది ఎవ్వరు తప్పిపోయినా, భూమి ఆకాశంలో తప్పిపోతాయి, గతించిపోతాయి, కానీ ఆయన మాట తప్పిపోదు. ఈ మాట మనం మనసులో పెట్టుకొని, నేను చేసేది సఫలం కావాలి అని నేను నిర్ణయించుకొని,
ఆయన వాక్యం ధ్యానిద్దాం, విజయులై జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉన్న ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ అడుగు జాడల్లో నీ మార్గంలో నడుచుట కృపనీయమని, నీ ఆత్మచేతములను బలపరిచి భద్రపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.